కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు టీ కాంగ్రెస్ ఎంపీలు. రాష్ట్రానికి అవసరమైన వాటి గురించి సీఎం రేవంత్ రెడ్డితో పాటు తాము కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు విన్నవించుకున్న బడ్జెట్లో కేటాయింపులు జరగలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్, ఢిల్లీని దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉంది తప్ప దేశాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లుగా లేదని విమర్శించారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు. బీహార్ రాష్ట్రం, ఢిల్లీ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ తయారు చేశారు తప్ప భారతదేశ బడ్జెట్ లాగా లేదు. బీహార్ రాష్ట్రాన్ని 5 సార్లు బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారు. అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టుకి డబ్బులు ఇస్తారని చెప్పారు, ఎడ్యుకేషన్ ప్రాజెక్టుకి ఇస్తారని చెప్పారు, ఇంకా 2-3 ప్రాజెక్టులకి బడ్జెట్ ఇస్తారని చెప్పి బీహార్ గురించి ఒకేసారి చెప్పడానికి అవకాశం ఉన్న 5 సార్లు బడ్జెట్లో మాట్లాడారు. ఎన్నికల్లో ఓట్లు పడాలంటే బీహార్ గురించి కేంద్ర బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడాడని చెప్పడానికి. అదే ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా చేసి బడ్జెట్ అలాట్మెంట్ చేయాల్సి ఉన్నా కూడా తెలంగాణ పేరు కానీ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టు పెద్ద మేజర్ ప్రాజెక్టు మన పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడలేదు. ఈ బడ్జెట్ ని కేవలం ఒక రాజకీయంగా మాట్లాడినట్టే ఉంది కానీ ఈ బడ్జెట్ మీద బాగా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడతలేదు. ప్రతిసారి 4 పిల్లర్లు యువత, రైతులు, మహిళలు, పేదవాళ్ళ గురించే మేము పనిచేస్తామని చెప్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ 4 వర్గాలకు కూడా ఈరోజు పెద్దపీట వేసినట్టుగా ఎక్కడ కనపడలేదు. ఎన్రేగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చిన ఎన్రేగా ఏదైతే అందరికీ భారతదేశంలో పేదవాళ్లే ఉండొద్దు 100 రోజులు పనికి ఆహార పథకం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాన్ని నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ మీద ఈరోజు ఏమాత్రం క్లారిటీ కానీ దానికి ఎంత అలాట్మెంట్ చేస్తున్నారు అనే దాని మీద క్లారిటీ లేకుండా ఉన్నది.